ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలలో వశిష్ఠ వారధి నిర్మాణానికి తొలగిన అడ్డంకులు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రహదారులు, మురుగునీటి కాలువల అభివృద్ధి, జనగణనకు శిక్షణ, రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఇలవకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నరసాపురం వద్ద వశిష్ఠ వారధి గోదావరి నదిపై నిర్మాణానికి సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయినట్టు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నరసాపురం బైపాస్ 216 జాతీయ రహదారి పనులు 96% పూర్తి చేశామని, అయితే 750 మీటర్లకు సంబంధించిన వివాదం సుప్రీంకోర్టులో తీర్పుతో తొలగిపోయిందని అన్నారు. దీంతో తీర ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరడంతో పాటు ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయన్నారు. ఎంఎస్ఎంఈ స్టార్టప్లను ప్రోత్సహించేందుకు కేంద్ర బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. 16,72,00,000 రూపాయలతో జరుగుతున్న గోదావరి వరదగట్ల పటిష్టత పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరిశీలించారు. భీమలాపురం నుంచి నరసాపురం వరకు జరుగుతున్న పనులను లక్ష్మీపాలెం వద్ద మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనుల్లో ఎటువంటి నాణ్యత లోపాలు లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇంటికి నేరుగా సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనులు చేపట్టడం వల్ల నీటి ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పోడూరు మండలం వేడంగిలోని అమరజీవి జలధార పథకాన్ని 63 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో ప్రజలందరికీ సురక్షితమైన త్రాగునీరు అందించడానికి మరో 37 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామన్నారు. గోదావరి డెల్టా ప్రాంతంలో త్రాగునీటి అవసరాలను గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలోని 23 గ్రామాల్లో రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణాలను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి వివరించారు. యలమంచిలి మండలం మేడపాడు, ఏనుగువన్లంక, అడవిపాలెం గ్రామాల్లో 4,43,00,000 రూపాయలతో చేపట్టనున్న రహదారులు, మురుగునీటి కాలువల అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. వికసిత్ భారత్ 2047ను చేరుకునేందుకు వీలుగా ఉద్యోగులకు సృజనాత్మకతను, నిపుణుల నైపుణ్యాన్ని తయారు చేసేందుకు మేక్ ఇన్ ఇండియా కర్మయోగి మిషన్ ద్వారా తాడేపల్లిగూడెంలోని ఎన్ఐటీలో శిక్షణ ఇచ్చారు. ఐఐటి నిపుణులు, శాస్త్రవేత్తలతో 3 రోజుల పాటు 122 మంది ఉద్యోగులకు శిక్షణ అందించారు. ఎస్సీ ఎస్టీ వర్గాల ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపేందుకు పీఎం సూర్యఘర్ ఉచిత పథకాన్ని అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ చదలవన్ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో ఎస్టీ వర్గాల ఇళ్లకు ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్యానెల్స్ను కలెక్టర్ ప్రారంభించారు. ప్రతి రైతు ఆవును గాని గేదెను గాని పెంచడం ద్వారా పాడి పంటలను అభివృద్ధి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి కోరారు. పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలో పశు వైద్య శిబిరంలో కలెక్టర్ మాట్లాడుతూ కల్తీ పాల ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ కారకాలు అవుతున్నాయని అన్నారు. 2027 జనగణన నిర్వహించేందుకు జిల్లా అధికారులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి, సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ తగిన సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ తర్వాత రబీ సీజన్కు సంబంధించిన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించేందుకు అధికారులు సిద్ధం కావాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భీమవరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ గణపవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పెంటపాడు ప్రాంతాల్లో వరి కోతలు సమీపిస్తున్నందున ధాన్యం సేకరణకు కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాలతో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.